श्रियकान्ताय कल्याणनिधये निधयेतिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सविभ्रमालोकशुभ्रुविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम्। నమస్కారం. మనకి తెలిసిన వాళ్ళు తిరుమల వెంకన్న దర్శనం చేసుకుని మనకి లడ్డూ ప్రసాదంగా ఇస్తే మనమే తిరుమల వెళ్ళొచ్చినంత ఆనందపడతాం. తిరుమల అనంగానే మనకి గుర్తు వచ్చేది లడ్డు, గారె. శ్రీవారి సకల విధమైన నైవేద్యం గురించి అసలు విన్నారా అండి? ఆయా సేవలను బట్టి దోశలు, మిరియాల అన్నం నివేదన చేస్తారన్న విషయం తెలుసా? సర్వజగద్రక్షకుడైన ఏడుకొండల వాడికి నైవేద్యం ఏమి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు వండాలి, ఎలా వండాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ కూడా ఆగమశాస్త్రం స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు నిర్దేశించిన ప్రకారం శ్రీవారికి దాదాపు 50 రకాల ప్రసాదాలను నివేదిస్తూ ఉంటారు. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఈ ప్రసాదాల నివేదన జరుగుతుంది. స్వామివారికి మొదటి నైవేద్యం మట్టి కుండలో పెడతారన్న విషయం తెలుసా అండి? శ్రీవారు అలంకార ప్రియుడు, అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడే కాదండి, నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారికి ప్రసాద వితరణ కోసం పూర్వం రాజులు ఎన్నెన్ని మణులు, మాన్యాలు సమర్పించారన్న విషయం ఆలయ గోడల మీద శాసనాలు తెలియజేస్తాయి. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా శ్రీవారి నైవేద్య వితరణ అదే పద్ధతిలో సాగుతోంది. తిరుమల కలియుగ వైకుంఠం అని ప్రసిద్ధి కదా. స్వయం వ్యక్త రూపంలో వెలిసినవాడు శ్రీనివాసుడు. ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభూగా వెలిసిన వెంకన్నని శ్రీనివాసుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని భక్తులు ఆర్తిగా పిలుస్తారు. స్వామివారికి రోజు త్రికాల నైవేద్యం ఉంటుంది. సిరి సంపదలతో తొలదూగే స్వామి ప్రసాదం వెండి, బంగారు గిన్నెలతో చేయరండి. మామూలు మట్టి కుండలో, అది కూడా కట్టెల పొయ్యి మీద వండితేనే స్వామికి ఇష్టం. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. దీన్ని ఓడు ప్రసాదం అంటారు. ఒకళామాత పర్యవేక్షణలో ప్రసాదం తయారవుతుంది. ఎవరికైనా అమ్మ చేతి వంటే కదండి, అమ్మ చేతి వంట రుచే కదా బాగా నచ్చేది. పూర్వం తొండమాన్ చక్రవర్తి స్వామికి రోజు బంగారు తులసి దళాలు సమర్పించేవాడుట. రోజు స్వామితో నీకు నాకంటే పెద్ద భక్తుడు ఎవరున్నారు అని అంటూ మాట్లాడుతూ ఉండేవాట. అప్పుడు స్వామి ఇక్కడికి దగ్గరలోనే భీముడు అనే కుమ్మరి ఉన్నాడు, అతన్ని ఒకసారి చూడు అని చెప్పాట. మర్నాడు వెళ్తాను అని చెప్పి స్వామి పాదాల కింద ఉన్న తులసి దళాలు శుభ్రం చేయసాగాడు తొండమానుడు. అప్పుడు ఆయన సమర్పించిన బంగారు దళాల కింద మట్టి దళాలు కనపడ్డాయట ఆయనకి. అప్పుడు స్వామి అవి రోజు ఆ భీముడు సమర్పించే దళాలు అని చెప్పాట. అది విని ఆశ్చర్యపోయిన తొండమానుడు ఆ భీముడిని మరుసటి రోజు వెళ్ళి కలిశాటండి. కలిసి, ఒరే నువ్వంటే స్వామికి ఎందుకు
అంత ఇష్టం అని అడిగాట. అప్పుడు భీముడు, నాకేం తెలుస్తామే, నేనా కుమ్మరి పని చేసుకునేవాడిని, చదువు రానివాడిని. రోజు కుండ చేసే ముందు ఈ కుండ చేసి అమ్ముకొని నా సంసారాన్ని పోషించే శక్తిని ఇచ్చావు అని కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి స్వామి పాదాల వద్ద ఉంచుతాను అని చెప్పాట. ఏ పని మొదలుపెట్టినా గోవిందా అని మొదలు పెడతాను అని చెప్పాట. అంతేకాకుండా తను అన్నం తినే ముందు మొదటి ముద్ద స్వామికి సమర్పించిన తర్వాతే తను తింటాను అని చెప్పాట. అది విన్న తొండమానుడు ఎక్కడ నిష్కలంక భక్తి ఉంటుందో దానికి వసుడు స్వామి అని గ్రహించాడు. ఇప్పుడు శ్రీవారికి నైవేద్యం ఎలా నివేదిస్తారో చూద్దామండి. ప్రసాదం వండేవాళ్ళు వంట సమయంలో ఆ తర్వాత వాసన చూడరు. ముక్కుకి నోటికి వస్త్రం అడ్డు పెట్టుకుంటారు. శ్రీవారికి సమర్పించేదాకా బయట వాళ్ళకి ఆ ప్రసాదం చూపించరు. నివేదనకి ముందు గర్భాలయాన్ని నీటితో శుద్ధి చేస్తారు. గాయత్రి మంత్రం జపిస్తూ ప్రసాదాలను మూతపెట్టిన గంగాళాల్లో స్వామి ముందు ఉంచుతారు. తర్వాత గర్భగుడి తలుపులు మూసి నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే అక్కడ ఉంటాడు. सूक्तम् ॐ मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरमृता जातमग्निं कविं सम्राजमतिथिं जनानामासन्नापात्रं जनयन्द देवाः. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతాడు. కుడి చేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి ఆ ప్రసాదాన్ని తాకించి తర్వాత నోటి దగ్గర తాకుతాడు. అంటే స్వామికి గోరుముద్దలు తినిపించినట్లన్నమాట. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్న సూక్తం నిర్వహిస్తారు. ఈ నైవేద్యం సమర్పించేంత వరకు ఘంటానాదం వినిపిస్తూ ఉంటుంది. సమర్పణ తర్వాత ఆ నైవేద్యాన్ని భక్తులకి పంచుతారు. మొట్టమొదట నైవేద్యం సుప్రభాత సమయంలో ఏమిస్తారో తెలుసా అండి? మట్టి కుండలో చిక్కటి మీగడపాలు సమర్పిస్తారు. ఉదయం బాలభోగంలో నేతి పొంగలి, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, రవ్వ కేసరి. మధ్యాహ్నం రాజభోగంలో శుద్ధాన్నం అంటే తెల్ల అన్నం, గుడాన్నం, పులిహోర, దద్దోజనం, క్షీరాన్నం మొదలైనవి. రాత్రి శయన భోగంలో మరీచ్య అంటే మిరియాల అన్నం, దోశ, లడ్డు, వడ, శాఖాన్నం సమర్పిస్తారు. సాయంత్రం 5 గంటల సమయంలో అల్పాహారంగా బెల్లం జిలేబీ, నెయ్యి దోశ, అప్పం మొదలైనవి సమర్పిస్తారండి. ఏకాంత సేవలో నేతిలో వేయించిన బాదము, జీడిపప్పులు, పండ్లు, వేడి పాలు స్వామికి సమర్పించి పవళింపు సేవ చేస్తారు. శ్రీవారి విగ్రహం 9.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తుకి తగిన విధంగా నైవేద్య సమర్పణ ఉంటుంది. 12వ శతాబ్దం నాటి మానసోల్లాస గ్రంథంలో లడ్డూ ప్రస్తావనని మనం చూడవచ్చండి. 1930-40లలో
తిరుమల కొండపైన భక్తులకి భోజన సదుపాయం ఉండేది కాదండి. ఈ ప్రసాదాలే వాళ్ళ ఆకలి తీర్చేవి. అసలు ఈ లడ్డూకంలో ఉన్న రకాలు తెలుసా అండి? ఆస్థానం లడ్డు అంటే ప్రత్యేక ఉత్సవాల సమయంలో విఐపీలకు మాత్రమే దాన్ని ఇస్తారు. ఒక్కొక్క లడ్డు 750 గ్రాముల నుంచి 900 గ్రాములు ఉంటుందండి. కళ్యాణోత్సవ లడ్డు ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకి ఇచ్చేది. ప్రోక్తం లడ్డు దర్శనం తర్వాత, అంటే మనం స్వామిని దర్శనం చేసుకుని తిరిగి బయటకు వస్తూ ఉంటాం కదండి, క్యూ లైన్లో బయటకు వస్తూ ఉంటాము. అప్పుడు వచ్చేటప్పుడు మనకి చిన్న లడ్డు ఇస్తారు చూడండి ప్రసాదంగా, దాన్ని ప్రోక్తం లడ్డు అంటారు. ఇవ్వండి స్వామివారికి సమర్పించే నైవేద్యాల విశేషాలు. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सद्यो विकासि समुदित्वर सान्द्र राग सौरभ्य निर्भर सरोरुह